కావడం జరిగింది. ఒక డ్రీమ్ ఉండే. మీరు పోలీస్ యూనిఫామ్ వేసుకోవడానికి ఛాన్సా బై చాయిసా అన్న? నాకు ఇంట్రెస్ట్ సార్, పోలీస్ ఎస్ఐ కావాలని నా డ్రీమ్ ఉండే. ఇంకేం గ్రూప్ 1 గ్రూప్ 2 లేకపోతే ఫర్దర్ ఏ ఎగ్జామ్ రాయలేదు. నేను ఇంటర్లో ఉన్నప్పుడే డిసైడ్ చేసుకోవడం జరిగింది ఎస్ఐ కంపల్సరీ ఎస్ఐ కావాలని చెప్పేసి. కాబట్టి నేను ఎస్ఐ కావడానికి చాలా కష్టపడ్డా. ఎస్ఐ అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. కానీ మీ బ్యాచ్మేట్, మీ క్లాస్మేట్ ఒక ఆయన ఐపీఎస్ అయ్యి బెంగళూరులో ఉన్నారు కదా సార్, సైదుల్ సార్ అని చెప్పేసి నా బ్యాచ్మేట్. సైదుల్ సార్ అంటే ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి సార్ అనాల్సి వస్తుంది. ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. నా క్లాస్మేటు స్కూల్లో 6th to 10th వరకు, 6th to 10th వరకు మేము ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో మాది ఫస్ట్ బ్యాచ్ సార్ అక్కడ. తర్వాత వాసవి కాలేజ్లో తను హాస్టల్లో ఉన్నప్పుడు నేను డే స్కాలర్గా వస్తూ ఉంటుంది. వాసవి అనేది ఇక్కడ మిర్యాలగూడలో ఇక్కడ నుంచి ఈ బెల్ట్ మొత్తం ఆంధ్రాకు నారాయణ చైతన్యకి వెళ్ళిపోతున్నారు అని చెప్పి 2002లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాంట్లో ఇలా సైదుల్ సార్ ఫస్ట్ నుంచి మెరిట్ స్టూడెంట్, ఆయన ఫ్రీగా తీసుకోవడం జరిగింది. నేను డే స్కాలర్గా వచ్చిపోతుండే. అదంతా రెసిడెన్స్ లాగా మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యి నైట్ 8:30 వరకు ఉంటుంది. అక్కడ ఇంటర్ వరకు క్లాస్మేట్ అండ్ ఈజ్ ఏ మంచి మోటివేటర్ అండ్ గుడ్ హ్యూమనైజర్. నా ఫ్రెండ్ ఇట్లా ఐపీఎస్ ఆఫీసర్ కావడానికి ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఆయన చాలా ఇప్పటికిట మాట్లాడుతుంటా వెళ్తుంటా. ఎప్పుడు నైస్ జెంటిల్మెన్ సార్. ఎంత ఎక్కువ మాట్లాడినా తక్కువనే అనిపిస్తుంది నాకు. ఇప్పటికిట చాలా మందికి మోటివేషన్ చేస్తూ ఉంటాడు. మా బ్యాచ్మేట్లు 60 మెంబర్స్ ఉండే సార్ స్కూల్లో, ఏ సెక్షన్ బి సెక్షన్ అని చెప్పేసి. దాంట్లో అబౌవ్ 45 మెంబర్స్ ఆఫీసర్ ర్యాంకులుగా సెటిల్ కావడం జరిగింది. ఇప్పటికీ చాలా మంది ఎప్పుడు చిన్న మీటింగ్ పెట్టినా ఏ ఫంక్షన్ జరిగినా కానీ ఒక 20-25 మెంబర్స్ ఈజీగా గ్యాదర్ అవుతాం. ఆ స్కూల్లో చదువుకున్నందుకంటే నేను చాలా గొప్పగా ఫీల్ అవుతాను సార్. అంటే అంతా ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకున్నా కానీ అంతా సేమ్ కమ్యూనిటీ పిల్లలం ఉంటుండే. మాకు అకామిడేషన్ లేకుండా కానీ పొద్దున ఒకటి ఆడుకోవడం తినడం తప్ప ఈ చదువుకోవాలి ఇంకా మనం ఏమైనా ఫ్యూచర్లో సైదుల్ సార్ అనుకునేదేమో కానీ నేనైతే ఎస్ఐ అయితే అనుకోలేదు. ఆఫ్టర్ 10th ఏంటంటే ఉన్న పరిస్థితులను బట్టి మనం ఎస్ఐ అయితేనే మన మైండ్ సెట్కి ఏదైనా న్యాయం చేయగలుగుతాం అనే ఉద్దేశంతో నేను ఎస్ఐ ఫీల్డ్కి రావడం జరిగింది. సార్ ఫస్ట్ ట్రైనింగ్ ఎక్కడ మీకు? పోలీస్ అకాడమీ సార్. పోలీస్ అకాడమీ తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్లో నేను మీర్చౌక్ ఫస్ట్ చేశాను సార్. మీర్చౌక్ ఎస్ఐ ట్రైనింగ్ ఒక 2 months ఉన్నప్పుడు నేను అమల్గర్ సర్కిల్లో తలకొండపల్లి పోలీస్ స్టేషన్ చేయడం జరిగింది. తలకొండపల్లి పోలీస్ స్టేషన్ తర్వాత సిటీ పోలీస్లో మేము రిపోర్ట్ చేసినాం. మీర్చౌక్ పోలీస్ ఫస్ట్ ఒక 1 year చేశాను సార్. 1 year చేసిన తర్వాత మహేందర్ రెడ్డి సార్ సిపిగా వచ్చిన తర్వాత కొత్త బ్యాచ్ వాళ్ళందరికీ పోస్టింగ్ ఇవ్వాలని మాకు బేగంపేట పోలీస్ స్టేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, బేగంపేట. మీర్చౌక్లో ఏం నేర్చుకున్నారు? బేగంపేటలో మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటి? మీర్చౌక్ పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత సార్ మేము బిలాంగ్స్ టు నేను ట్రైబల్ కమ్యూనిటీ. నేను కొంచెం హిందీ అర్థమవుతుంది కానీ మాట్లాడలేదు. మనం అంతా విలేజ్ అట్మాస్ఫియర్ నుంచి సిటీకి పోవడం జరిగింది. బైక్ నడపడం గట్రా రాదు నాకు. అక్కడికి వెళ్ళి మనం బాబు మీర్చౌక్ పోలీస్ స్టేషన్లో అంతా తెలుగు మాట్లాడితే విచిత్రంగా చూస్తారు జనాలు. ఆఫ్టర్ 12 తర్వాతనే పబ్లిక్ రావడం, కంప్లైంట్ ఇవ్వాలని ఏమి ఇవ్వాలన్న. ఏం పేరు చెప్పండి అంటే సమజ్మేనే యారా అన్నాడు. నాకు ఒకటేం అర్థమైందంటే ఇక ఈయనకు తెలుగు రాదు, మనమే హిందీ నేర్చుకోవాలని చెప్పేసి ఇక హిందీ చిన్నగా మాట్లాడుతూ హిందీ నేర్చుకోవడం జరిగింది. ఓల్డ్ సిటీ ఇక డిఫరెంట్ పోలీసింగ్ ప్యార్ మొహబ్బత్ గిట్ట ఎక్కువ ఉంటుంది. కొంచెం రౌడీయిజము, కొంచెం బ్యాడ్ ఎలిమెంట్స్ గిట్ట కొంచెం ఎక్కువ ఉంటుంది. బ్యాలెన్స్ చూస్తే గుడ్. ఓల్డ్ సిటీ పోలీసింగ్ గిట్ట చాలా మెమొరబుల్. సర్వీస్లో ఓల్డ్ సిటీ చేయడం గిట్ట గుడ్ ఎక్స్పీరియన్స్. ఓకే, కానీ బేగంపేట వచ్చారు. బేగంపేటలో మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటండి? బేగంపేటలో లేదు సార్, మీరు కాదు అనుకుంటా. ఎస్హెచ్ఓనే కాదు సార్. నేను సిటీ పోలీసులలో ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ గారు ఉంటారు. నేను పోయినప్పుడు బస్వారెడ్డి సార్ ఉండి. ఏ సెక్టర్ ఇచ్చారు మీకు? నేను ఫస్ట్ రసూల్పురా అన్నానగర్ ఏరియా చేశాను సార్. మొత్తం స్లమ్ అది. మనం బేగంపేట అనుకుని బేగంపేట ఎయిర్పోర్ట్ అంతా పాస్ట్ ఉంటుంది అనుకుంటాం. బేగంపేటలో గిట్ట అప్పుడు రసూల్పురా అన్నానగర్ ఏరియా కొంచెం ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళి అక్కడ ఆటో నడుపుకోవడము, పల్లీలు అమ్ముకోవడము, ఆ ఏరియా చూసేటోని నేను. మనం విలేజ్ బ్యాక్ నుంచి వెళ్ళాం కాబట్టి వాళ్ళని అర్థం చేసుకుని ఆ ఏరియా ఒక 2 years చేశాను. తర్వాత ఈ ప్రకాష్ నగర్ ఏరియా 1 year చేయడం జరిగింది. అక్కడ ఈ ఇమిగ్రేషన్ ఆఫీసు, పాస్పోర్ట్ ఆఫీసు, బేగంపేటలో ఎయిర్పోర్ట్ ఉండడం వల్ల ఈ విఐపీస్ అంతా పిఎం కానీ లేకపోతే సీఎం ప్రోటోకాల్ అంతా అక్కడనే దిగడం జరుగుతుంది. చాలా సుపీరియర్ ఆఫీసర్స్ ఎలా ఏ విధంగా మనం బందోబస్తు ప్లాన్ చేసుకోవాలి. పరేడ్ గ్రౌండ్ గిట్ట పరేడ్ గ్రౌండ్ ఉంటుంది సార్. అక్కడ పెద్ద మీటింగ్, ప్లీనరీ మీటింగ్స్ పరేడ్ గ్రౌండ్లో జరుగుతుంటాయి. పెద్ద మీటింగ్లో జరుగుతుంటాయి. అంటే అదొక ఆఫీసర్తో ఈజీ అప్రోచ్ అండ్ ఏ విధంగా ఇన్వెస్టిగేషన్, మనం ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వచ్చినా కానీ మనం ఆడ సిటీలో ఒక డబుల్ మర్డర్ జరిగింది బస్వారెడ్డి టైంలో. మీరు ఉన్నారా? నేను ఉన్నాను సార్. అప్పుడు బస్వారెడ్డి సార్ ఉన్నప్పుడు నేను ఉన్నాను. పైన పెంట్ హౌస్లో జరుగుతుంది. అవును, అది ఐడియా ఉందా మీకు? అది ఐడియా ఉంది సార్. భార్యాభర్తల ఇష్యూ కూడా జరుగుతుంది. ఆ పక్కన డబుల్ మర్డర్ కూడా జరిగింది సార్. అందులో దాంట్లో మీ రోల్ ఏముంటి ఇన్వెస్టిగేషన్ పార్ట్లో? ఇక ఇన్వెస్టిగేషన్లో సిఏ మర్డర్ కేసులో సిఏ గారు ఇన్వెస్టిగేషన్ ఉంటుంది సార్. మనం ఇమీడియట్లీగా పోయి పట్టుకురావడము, ఇమీడియట్లీ వాళ్ళని పట్టుకొచ్చి ఇన్ టైంలో మనం రిమాండ్ పంపించగలిగితే మర్డర్ కేసులో పోలీస్ అనేది ఇమీడియట్లీగా యాక్షన్ చేయగలిగారు అనేది ప్రజలకు భరోసా కలిగింది. అది ఓకే, కానీ మీరు రికార్డ్స్ రాయడం కానీ చేసేటోళ్ళం సార్. ఈ పంచనామా మేమంతా సిటీ సార్ మన ఇమీడియట్లీ మేము పంచనామా రాయడం కానీ. జగన్ సార్ ఉన్నప్పుడు గిట వైఫ్ని ఆటోలో భర్త పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చి పోతుంటామా, భర్త నా మీద పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ ఇచ్చి పోతున్నా చెప్పి పార్టీగడ్డ మన ప్రకాష్ నగర్ బస్ స్టాండ్ దగ్గర ఆటో ఎక్కుతుంటే భర్త వచ్చేసి బ్లేడ్తో కోసేసి వెళ్ళిపోతాడు. ఇది మన పేపర్ కట్ చేసే బ్లేడ్స్ ఉంటాయి కదా సార్, షార్ప్ ఉంటుంది. తను భార్య యొక్క మెడ ఇట్లా కోసేసి పోతే పాప కంప్లైంట్ ఇచ్చినందుకు నా మీద కంప్లైంట్ ఇస్తావా అని చెప్పేసి. మాకు తెలియదు, పోలీస్ స్టేషన్లో మనం మాట్లాడుతూ ఉంటాము. తర్వాత ఇమీడియట్లీ డైల్ హండ్రెడ్ రాగానే పాపం అంత రక్తం మడుగులో మొత్తం హాఫ్ కంటే ఎక్కువ కట్ అయిపోయింది మెడ మొత్తం.
ఇమీడియట్లీ హాస్పిటల్ షిఫ్ట్ చేసే లోపలనే పక్కన పేస్ హాస్పిటల్ ఉంటుంది, అక్కడ షిఫ్ట్ చేసే లోపలనే చనిపోవడం జరుగుతుంది. ఆ జగన్ సార్ ఉన్న పీరియడ్లో గట్రా ఇమీడియట్లీ మేము మా 2-3 ఎస్ఐలు వెంబడి ఒక గ్రూప్గా టీమ్గా ఫామ్ అయ్యి ఒక 1 or 2 అవర్లో అతన్ని అపరెంట్ చేసి రిమాండ్ గిట్ట చేయడం జరిగింది. ఇట్లా చాలా కేసెస్ ఉన్నాయి సార్. అదొక ఎక్స్పీరియన్స్. భర్తనే చంపడానికి గిట్ట మనం ఇమాజిన్ చేయలేము, పోలీసుకి వచ్చి కంప్లైంట్ ఇస్తే నేను గిట్ట ఇమాజిన్ చేయలేము. మరి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చారా? ఇక ఆల్ టైప్ ఆఫ్ నడుస్తు పోలీసులో సిచ్యువేషన్ బట్టి కేసులను బట్టి ఎవరికి ఏ విధంగా ట్రీట్ చేయాలనేది జరుగుతుంది సార్. ఫ్రెండ్లీ వాళ్ళతో ఫ్రెండ్లీ ఉంటాం, వేరే వాళ్ళతో వేరే విధంగా గిట్ట కొన్ని సందర్భాల్లో చేయాల్సి వస్తుంది. ఆఫ్ ది రికార్డ్ అనుకుంటే ఓకే, బేగంపేట తర్వాత ఎక్కడికి వచ్చారండి? చాదరగట్ రావడం జరిగింది. అక్కడ ఒక మెమరబుల్ ఉన్నట్లుంది మీకు. చాదరగట్ గిట్ట సేమ్ సార్, మిక్స్డ్ కమ్యూనిటీ ఉంటుంది చాదరగట్ పోలీస్ స్టేషన్. నేను బేగంపేట 4.5 years చేశాను దగ్గర. మేము ఉన్నప్పుడు మహేందర్ రెడ్డి సార్ ఉన్నప్పుడు ఏంటంటే మోడల్ పొల్యూషన్ పనిగా వర్క్ చేస్తుంది. అన్ని పొల్యూషన్లు ఇట్లా కాకుండా వర్క్ అట్మాస్ఫియర్ ఉండాలి, కొంచెం కార్పొరేట్ స్టైల్లో ఉండాలని చెప్పేసి బేగంపేట పొల్యూషన్ చేయడం జరిగింది. మేము అక్కడ ఒక్కొక్క ఎస్ఐలో ఒక 100 కెమెరాలు గిట్ట పెట్టడం జరిగింది సిటీ పోలీసులో అప్పుడు. కరెక్టే, చాదర్ఘాట్లో మీకు అవును సార్. అది ఏమైంది జరిగింటే నైట్ డ్యూటీలో ఉంటాను సార్ నేను. నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు ఏంటంటే ఒక తను నైట్ సిటీ పోలీసులు నైట్లో కూడా మనం సెట్లో మాట్లాడుతూ ఉంటాం, బీసీలో అలర్ట్ చేస్తూ ఉంటాము. 4-4:30 ఆ టైంలో మా బీసీ వాళ్ళు సార్ మలక్పేట గంజిలో ఒక అనుమానంగా కనిపిస్తూ ఉన్నాడు సార్, అనుమానంగా అంటే తీసుకురానని చెప్పాం. తీసుకురానని చెప్తే బాబు ఏంది అదే రాడ్స్ అవి స్క్రూ డ్రైవర్స్ ఉన్నాయి ఎక్కడ అంటే ఏం మాట్లాడలేదు తను. ఏమైనా అఫెన్స్ చేశాడంటే ఏం లేదు సార్, అసలు ఏం మాట్లాడలేదు, అసలు ఏమైందో చెప్పరా బాబు అంటే ఏం మాట్లాడలేదు అంటే అప్పటికే 4:30 అయింది. సరే మా ఒక 1 hour తర్వాత మాట్లాడదామని చెప్పేసి మాట్లాడితే లేదు సార్ నేను మా సొంత ఫాదర్ని చంపేశాను, బ్రదర్ని చంపేశాను, అసలు ఎందుకు చంపేస్తామంటే ఏం చెప్పట్లేదు, అసలు ఏ ఊర్రా బాబు ఏందని కనుక్కుంటే అక్కడ ఎస్ఐ గారితో మాట్లాడాను. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ సార్, ఇది ఎగ్జాక్ట్ పొజిషన్ నాకు ఐడియా లేదు. మా బ్యాచ్మేట్ ఎస్ఐ ఉండే, ఇట్లా పలానా పేరు చెప్తున్నాడు వాడు ఇట్లా చంపేసినాడు అన్న, వాడు ఇప్పటికే 3 చంపేసిండు, ఒక 2 దగ్గర 40-45 days నుంచి ఊర్లో ఎవరికి నిద్ర లేదు, మేము గిట్ట వాని కోసమే తిరుగుతున్నాం అని చెప్పేసి. ఇతరుని అడిగితే ఎందుకు చంపేసేవారు బాబు మీ అన్నంటే సార్ మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి నన్ను వాళ్ళు కామెంట్ చేస్తుంటే ఈయన గిట్ట వాళ్ళతో పాటు కూర్చొని నవ్వుతున్నాడు, నేను అక్కడ అట్టయి వాళ్ళ ఫ్రెండ్ని మా అన్నని చంపేసిన, మా అన్నని చంపుతుంటే మా నాన్న చూసిండు, ఆ బండరా చేసి మా నాన్న గిట్ట చంపేసిన, వీళ్ళని 2-3 ఇంకా చంపేస్తాను. అప్పుడు నాకు అర్థమైంది వీడు ఇంత సింపుల్గా ఉన్నాడు కానీ చాలా వైలెంట్ ఉన్నాడు సార్ తను. మేము తర్వాత ఏంటంటే ఇన్ఫార్మ్ చేసిన తర్వాత అటెంప్ట్ అని చెప్పేసి థెఫ్ట్ అటెంప్ట్ చేసిన కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ పంపిస్తుంటాయి. మా కానిస్టేబుల్ చెప్పినట్టు రిమాండ్ వెళ్ళేటప్పుడు మీ ఎస్ఐ గారు గిట్ట నన్ను చూసి నవ్వుతున్నాడు, తర్వాత చూస్తానన్నాడు. నేను అప్పుడు భయపడ్డా, ఇదేదో కొంచెం ఏదో ఎవరికి చెప్పుకోలేని బాధ ఉంది కానీ డైలీ పిస్టల్ క్యారీ చేసిన ఒక 1 month వరకు. జైలర్ గారికి అనుకుంటే ఏం సార్ ఆయన రిలీజ్ అయ్యాడా ఏందని చెప్పేసి అంటే లేదు రవి రీసెంట్గా హ్యాంగ్ చేసుకొని చనిపోయాడు. ఆయన చనిపోవడం దురదృష్టం కావచ్చు కానీ రకరకాల మనుషులు వాళ్ళ క్రూరత్వం అనేది వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారు, ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది మనం ఇమాజిన్ చేయలేము సార్, యాంటిసిపేట్ చేయలేము కొన్ని సందర్భాల్లో. అదొకటి అంటే భయం అని కాబట్టి మనం వీఆర్ ఆల్సో పోలీస్ కానీ మనకిటే ఉంటాయి కదా సార్, సొంత తల్లిదండ్రులనే చంపేశారనే అంత చెత్త దోమలు మొత్తం అసలు భరించాలని అంత ఉంటుంది. అసలు లోపల ఎలా ఉంటుంది, పాత బిల్డింగ్ ఎలా ఉండేరు అంటే సార్? యాక్చువల్లీ నేను బేగంపేట పొల్యూషన్ ఉన్నప్పుడు సార్ అంత కొంచెం క్లాస్ కొంచెం బాగానే ఉంటుంది. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత చాదర్ఘాట్ పొల్యూషన్ కమ్యూనిటీ బాగానే ఉంటుంది సార్. పోలీస్ స్టేషన్ రోడ్ మీద నుంచి బస్సులన్నీ పోతుంటే మా మీద నుంచే పోతున్నట్టు అనిపిస్తుంది. ఆ పొల్యూషన్ మార్చడానికి మేము కూడా అక్కడ అగ్రికల్చర్ ఇన్స్పెక్టర్ గారు సత్య సార్ ఉండే అప్పుడు అగ్రికల్చర్ మార్కెట్ ఫైర్ ఇంజిన్ దగ్గర చాలా ప్లేసెస్ చూశారు కానీ మరి ఎందుకు ఆఫీసర్లు దాన్ని అంతగా లోపల ఎలా ఉండేవారని కొంచెం అన్కంఫర్ట్ ఉంటుంది సార్, వర్క్ అట్మాస్ఫియర్ అయితే ఉండదు, కొంచెం ఇబ్బంది అనిపిస్తుండే. అసలు పోలీస్ స్టేషన్కి వచ్చావా లాకప్ లోకి వెళ్ళామని ఉంటుంది కదా కొంచెం సార్, మనం పని చేయాలి ఎలా ఉన్నా కానీ పని చేయడానికి అయితే కొంచెం అన్కంఫర్ట్ ఉంటుంది సార్. చాదర్ఘాట్ పొల్యూషన్ అన్ని పొల్యూషన్ అయినాయి, అది గిట్ట పొల్యూషన్ అయితే బాగుంటుంది సార్. సిటీ లాకప్ లాగే ఉంటుంది పొల్యూషన్ సింపుల్ గా చెప్పాలంటే. దగ్గర అంత కంజెస్టెడ్ ఉండి కంప్లైంట్లు హోల్ సీట్ల గిట్ట చాలా మంది ఎక్కువ మంది వస్తుంటారు. 1-2 members రాడు, ఒక 10 members 5 members వస్తారు. 3 members సెక్టార్స్ ఎస్ఎస్ ఉన్నారంటే వీళ్ళందరూ వస్తే ఎవరేం మాట్లాడతారో మాకే అర్థం కాదు. కానీ అది గిట్ట ఆ ప్లేస్ ఒకటే ఇది కానీ కమ్యూనిటీ అండ్ మిక్స్డ్ పాపులేషన్ ఉన్న ఏరియా సార్ అది చాదర్ఘాట్ గిట్ట. మంచి చాదర్ఘాట్ తర్వాత ఎక్కడికి వచ్చారు? చాదర్ఘాట్ తర్వాత బంజారాహిల్స్ వెళ్ళడం జరిగింది సార్. అక్కడే ఉంది మీకు ఒక మంచి పాష్ ఏరియాకి వచ్చారా? పాషన్ ఏం లేదు సార్, అక్కడ గిట్ట ఆ బెల్ట్ కృష్ణానగర్ అడిపోతే ఇందిరానగర్ ఆ బెల్ట్ చూడండి, యూసుఫ్ నగర్ అక్కడ గిట్ట స్లమ్ ఉంటుంది. మళ్ళీ అటుపోతే హకీంపేట ఉంటుంది సార్ కింద, టోలీ చౌకి హకీం డౌన్ లో అక్కడ గిట్ట 19 బస్తీలు ఉంటాయి. ఈ ఏరియాలో మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటి? కృష్ణానగర్ డిఫరెంట్ క్రైమ్ ఉంటుంది, ఇందిరానగర్ డిఫరెంట్ క్రైమ్ ఉంటుంది. ఇక్కడ అన్ని కొన్ని ఏంటంటే సార్ ఎక్కువ ఇక్కడ ఏంటంటే ఎక్కువ చీటింగ్ కేసులు బంజారాహిల్స్ లాంటి ఏరియాలో కొంచెం ఈ మామూలు కేసులు గిట్ట వస్తుంటాయి, అన్నోన్ డెడ్ బాడీస్ అట్లాంటి, లేకుంటే బందోబస్తు ఎక్కువ హెవీ బందోబస్తు టీఆర్ఎస్ భవన్ గిట్ట అక్కడనే ఉంటుండే మన ఆ ఏరియాలో ఉంటుండే. ఎవరైనా ఇన్స్పెక్టర్ అప్పుడు నేను ఉన్నప్పుడు కళింగరావు సార్ ఉండే సార్, దానికంటే ముందు గోవిందరెడ్డి సార్ ఉండే, కళింగరావు సార్ గారు ఉండే. అక్కడే మెమరబుల్ లేవా? మెమరబుల్ అంటే ఇక మనం పనిచేసే క్రమంలో ఒకసారి మన ఇన్వాల్వ్మెంట్ లేకున్నా కానీ మనం ప్రాబ్లం కొన్ని ఫేస్ చేస్తూ ఉంటాం సార్. ఏంటో అది గుర్తు చేసుకుంటాం సార్. గుర్తు చేసుకుంటా అంటే అదే కొంచెం మన ఇన్వాల్వ్మెంట్ లేకుండే, వాళ్ళేదో మనం ఏదో నేనేదో వానికైతే ఇబ్బంది పెట్టానని నా మీద అనవసరంగా
కేసు రిజిస్టర్ అయ్యి ఉమ్, ఫర్దర్ సబ్సిక్వెంట్లీ బై గాడ్ గ్రేస్ నా ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పి గవర్నమెంట్ నుంచి గిట ఏదండి అది? చిన్న ఇష్యూ అండి సార్ అప్పుడు గవర్నమెంట్ నుంచి గిట ఈయన ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు అని చెప్పి క్లీన్ చిట్ గిట ఇవ్వడం జరిగింది ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు ఎందుకు వచ్చారు డిపార్ట్మెంట్ కనిపించలేదా? సార్ నేనేమంటున్నా అంటే నేను ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో చదువుకొని డిగ్రీ కంప్లీట్ చేసి మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ నుంచి మీర్ చౌక్ చాదర్ఘాట్ బంజారాస్ బేగంపేట బంజారాస్ పోలీస్ స్టేషన్లో పనిచేసే క్రమంలో గిట ఎప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామనేది ఎప్పుడు మర్చిపోలేదు. ప్రాబ్లం వచ్చిన తర్వాత గిట ఈ కొత్తగా చూసిన ప్రాబ్లమ్స్ ఏదైతే కాదు, కానీ మనం పనిచేసే క్రమంలో ఏదైతే మనము కష్టం వచ్చినప్పుడు నిలబడగలుగుతామో, ఏదైతే మంచి చేసి నేను ఈరోజు మంచి చేసినా మనం ఎప్పుడైతే ఫీల్ అవుతామో ఆ రోజు మనకి ఏమో అనిపించకపోవచ్చు, కానీ ప్రాబ్లం వచ్చి మనం ప్రాబ్లం ఫేస్ చేస్తున్న క్రమంలో మనకు సంబంధం లేని వాళ్ళకి ఈ అబ్బాయి మంచోడు అట్లా కాదు జరగలే ఎట్లాంటి వాడు కాదు సార్ అని చెప్పేసి నాకు చాలామంది ఆఫీసర్ లెవెల్లో చాలామంది తెలియని ఆఫీసర్స్ గిట అరే అబ్బాయి మంచివాడు సార్ అట్లాంటి కాదని చెప్పేసి నాకు హెల్ప్ చేసినప్పుడు నాకేమనిపించిందంటే మనకి వెనకాల ఎవరున్నారు ముందర ఎవరున్నారు కాకుండా మనం మంచి చేసుకుంటా పోతే ఆ మంచి మనకు కాపాడుతుందని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను సార్. ఆ టైంలో నేను బాధపడి ఉంటా, కానీ కొద్దిమంది నాకు సంబంధం లేని గిట్ట నాకు హెల్ప్ చేశారు అప్పుడు నా గురించి తెలుసుకొని. అప్పుడు నేనేమైనా అంటే నాకేమనిపించింది అంటే ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మనకు సొసైటీ నుంచి కూడా సపోర్ట్ దొరుకుతుంది, హెల్ప్ చేస్తారని చెప్పేసి ఆ ప్రాబ్లం నుంచి బయటపడిన తర్వాత గిట్ట మనం ఇంకా మంచి చేసుకుంటూ పోవాలని అనుకున్నా తప్ప అరే నాకు అట్లా జరిగింది కాబట్టి మన డిపార్ట్మెంట్ మీద లేకపోతే సొసైటీ మీద బ్యాడ్ ఇంప్రెషన్తో ఉండి ఇక గతాన్ని నాకు ఇట్లా జరిగిందని నా మైండ్లో తీసేసాను సార్. నేను నా మైండ్లో లేదు అది. ఇంకా అక్కడ జరిగిన తర్వాత మళ్ళీ 317లో అవకాశం రాగానే రూరల్ ఏరియాలో చేద్దాం మనం వచ్చింది. ఎస్ సార్ 100% పాజిటివ్ సార్. వచ్చారండి సిటీ నుంచి బయటకు వచ్చారా? అవును సార్ 317లో సూర్యాపేట డిస్ట్రిక్ట్ పెట్టుకున్నాను సార్. వచ్చిన తర్వాత మద్దిరాల పోలీస్ స్టేషన్ చేశాను అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు. ఆఫ్టర్ అసెంబ్లీ ఇక్కడ నేరచర్ల చేస్తున్నాను సార్. మద్దిరాల ఏముందంటే మీకు? మద్దిరాల ఏం లేదు సార్, అంతా నేను కొత్త జిల్లా పోలీసింగ్ కి కొత్త, నాదంతా సిటీ పోలీసింగ్ మైండ్ సెట్. అంటే నేను దగ్గర 2012 నుంచి 2022 వరకు సిటీలోనే చేశాను కాబట్టి సిటీ పోలీసులో అంతా మీరు ఎక్కువ పట్టింపు అనేది ఉండదు, మన పని చేసుకుంటూ వెళ్ళిపోతా ఉండాలి. కానీ ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ ఏంటంటే కొంచెం సిఏ గారు వస్తారు అంటే మనం అంతా సార్ వస్తారు ప్రోటోకాల్ అంటే పబ్లిక్ గిట ఎస్ఐ గారు అనగానే మండలానికి ఇక్కడ అధికారి కాబట్టి ఆయన కలిస్తేనే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనే మైండ్ సెట్లో ఉంటారు. సిటీలో ఏంటంటే ఎవరున్నా కానీ పని అయితే నడిచిపోతా ఉంటారు, 24/7 వర్క్ నడుస్తుంటుంది. ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎస్ఐ గారికి మాట్లాడితేనే మా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని అనుకుంటారు. కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ చేస్తారు, కానీ వాళ్ళకి పబ్లిక్ ఏంటంటే ఎస్ఐ గారు కలవాలి. మన గిట రూరల్ ఏరియా నుంచి వచ్చాం కాబట్టి వాళ్ళ ప్రాబ్లమ్స్ విని ఓపికగా విని సాల్వ్ అంటే నాకు డ్రీమ్ ఉండే కదా సార్, నేను దీనికోసం ఎస్ఐ అయినా కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుండే. రూరల్ ఏరియా సాధారణంగా మీలాంటి యంగ్ ఫెలోస్ అందరూ కూడా ఎస్ఐ అయిన తర్వాత ఒక బుల్లెట్ లేదా బైక్ వేసుకొని సెంటర్లో తిరగాలి, ఆ ఏరియాలో ఉండాలి, అంటే విజిబుల్ పోలీసింగ్ చూపించాలి అనేది కోరుకుంటారు. మీకు ఆ అంబిషన్ ఫుల్ అయింది ఇక్కడ మద్దిరాల కానీ నేర్చారు? నాకు అంటే నేను కారు కొనుక్కోలేదు ఇప్పటి వరకు, బుల్లెట్ ఒక 2 years బ్యాక్ కొన్నాను. అంటే స్టూడెంట్ ఉన్నప్పుడు మనకు అంతా లేకుండే కదా సార్, కొంచెం ఇన్సైట్ వేసుకోవాలి, కొంచెం మంచి హోటల్లో గిట్ట అప్పుడప్పుడు వెళ్ళి తినాలి, అప్పుడు లేకుండే డబ్బులు లేకుండే, ఇప్పుడు మాకు శాలరీ వస్తుంది. ఇంకోటి ఏంటంటే నాకు ఇలా హైప్ చేసి చూపించాలి, పబ్లిక్ దూరం కావాలి, ఏదో ఇచ్చేయాలని లేకుండా కానీ వాళ్ళకి దగ్గర ఉండాలి, వాళ్ళ ప్రాబ్లం తెలుసుకోవాలి. పోలీస్ స్టేషన్లలో చాలామంది మేము స్టూడెంట్గా ఉన్నప్పుడు మేము ఎప్పుడు పోకపోతుండే సార్. మాకు ఇక ట్రైబల్ కమ్యూనిటీ అంటే చాలా మా పెద్ద మనిషి కూడా పోయి వేరే ఊర్లో ఉన్న పెద్ద మనిషిని తీసుకెళ్ళి అప్రోచ్ అవుతుండే కదా. నేనేంటంటే మనమే డైరెక్ట్ అప్రోచ్ అయితే పబ్లిక్ వచ్చి మనకే డైరెక్ట్ చెప్పుకుంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఎక్కువ ఊర్లు తిరిగేవాడిని. మా కాన్షియస్ అనుకునేటోళ్ళు అసలు సార్ వచ్చి తిరుగుతూనే ఉన్నాడు, ఎందుకు తిరుగుతున్నాడో ఆయనకు అర్థం కావట్లేదు అనుకునే, కానీ వాళ్ళు పోయినప్పుడు వాళ్ళు ఏమైనా ప్రాబ్లం చెప్తారేమో, ఏమైనా ఉంటే అక్కడే సాల్వ్ చేయొచ్చు అని చెప్పి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే నేను ఊర్లలో మాట్లాడి చేస్తుంటే సార్. అంటే ఈ ఏమంటారు యూనిఫామ్ అంటే ప్యాషన్, అంటే ఉద్యోగం చేయడంలో ప్యాషన్ ఉంటే కానీ ఇట్లా ఎక్స్పోజర్ అంతా ఇది లేదు. అంటే ఉద్యోగం చేయాలి. ఇంకా కొద్దిమంది నా ఫ్రెండ్స్ చెప్తుండే రవీందర్కి పని చెప్తే వాడు పిచ్చోడు, వాడు అది పని అయిపోయేదాకా మనకు అయిపోయిందిరా అని చెప్తాడని చెప్పేసి కొంతమంది నవ్వుకునేది. నా తర్వాత రియలైజ్ అయ్యి అరే కొంచెం వెరిఫై చేసుకొని చేయాలని చెప్పి. సార్ మీరు ఒక మాట చెప్పారు సార్, నేను చదువుకునే సమయంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఒక పెద్ద మనిషిని తీసుకుని వెళ్ళే వాళ్ళవి, వాళ్ళతో వెళ్తేనే పని అయ్యేదని. అది కరెక్ట్ కాదు. కానీ ఇప్పుడు మీరు SHO ఉన్న తర్వాత మీ దగ్గర ఒక కంప్లైంట్ డైరెక్ట్గా వస్తే అప్రోచ్ అవుతా పని అవుతుందా, లేదు ఎవరో పెద్ద మనిషిని తీసుకొచ్చి అయితే చేస్తున్నారు? 99% కామన్ పీపుల్ ఎప్పుడు వచ్చినా నేను అవైలబుల్ 24/7 అవైలబుల్ ఉంటాను సార్. మా మండలంలో నేను చెప్తున్నాను కదా, మీరు ఎవరిని అడిగినా కానీ మీ ఎస్ఐ గారు మీకు ఎలా మీరు అవైలబుల్ ఉంటారు, కానీ సపోర్టర్స్ వస్తేనే లేదు సార్. 100% ఇప్పుడు లేదు సార్. యాక్చువల్లీ మేము సిటీ పోలీసులో ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం ఉండదు. ఇక రూరల్లో సరే ఇప్పుడు మహేందర్ రెడ్డి సార్ డీసీ అయిన తర్వాత ఫ్రెండ్లీ పోలీసింగ్ సిటిజన్ గిట్ట అప్రోచ్ అయ్యని చూస్తే మేము ఈ లేదు సార్ ఈ ఫీలింగ్ అయితే ఇప్పుడు నేను ఇక్కడ నేరచర్ల పోలీసింగ్లో 2 years నుంచి చేస్తున్నాను.
ఫలానా వాళ్ళు వస్తేనే ఇక్కడ నీకు పని జరుగుతుందని ఉండదు. వాళ్ళు సింగిల్గా వస్తే ఇంకా స్పీడ్ అయిపోతుంది. ఎవరన్నా వస్తేనే ఈయన వెనకాల ఇంకేమైనా మర్మం ఉందా, ఎందుకు ఈయన వచ్చాడని ఆలోచిస్తారు తప్ప కానీ కొన్ని కేసుల్లో మా పేరు వినపడుతుంటుంది. అంతా ఉండదు సార్. 0.01% అయితే నేను చెప్పలేను, కానీ 99.9% అయితే కంప్లైంట్ డైరెక్ట్ వస్తే వాళ్ళ పని చాలా తొందరగా చేసేస్తాను నేను. ఓకే సార్, మధ్యలో నుంచి ఇక్కడికి వచ్చారు. అవును సార్. ఓకే, 2 years కంప్లీట్ అవుతుంది. అవును. ఇక్కడికి వచ్చే కొంచెం ఛాలెంజ్ ఏముందండి? ఇక్కడ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉంటాయి, ఇక్కడ అంతా పెద్ద మనుషుల సరహా సెటిల్మెంట్లు కనిపిస్తుంటాయి. లేదు సార్, ఇక్కడ ఏంటంటే ఈ నేరేడ్చర్ల సార్, నేరేడ్చర్ల ఇక్కడ మిర్యాలగూడకు నియర్ సార్. మిర్యాలగూడకు అడ్వాంటేజ్ అదే, ఇక్కడ మిర్యాలగూడకు నియర్ కావడం, డిసడ్వాంటేజ్ అదే. వీళ్ళందరూ చాలా మంది మిర్యాలగూడ వెళ్ళిపోతారు. ఇక్కడ గతంలో ఈ పోలీస్ స్టేషన్ ఏంటంటే చాలా పెద్ద పోలీస్ స్టేషన్ సార్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేరేడ్చర్ల. ఇక్కడ పాలకీడు మండలం డివైడ్ అయిపోయిన తర్వాత ఇది ఒక టౌన్ మున్సిపాలిటీ అండ్ ఒక 19 GPs ఉన్నాయి సార్ నాకు. ఇక్కడ చాలా మంది ఎన్ఆర్ఎస్ ఉంటారు, చాలా మంది పిల్లలు, దగ్గర 2000 ఫ్యామిలీస్, చాలా మంది ఎన్ఆర్ఎస్ అంటే ఇక్కడ పిల్లలు చదివి ఇక్కడ అమెరికాలో వేరే కంట్రీస్లో సెటిల్ అయిపోయారు. ఇక్కడ పెద్దగా సవాళ్ళు ఉండే అంతా వ్యవసాయ ఆధారిత ఫ్యామిలీస్, రైస్ కెనాల్ ఉంటుంది, ఇక్కడ మూసి ఇదైపోతుంది. పబ్లిక్ చెప్తే వింటారు సార్, అంత కాంప్లికేటెడ్ అయితే ఏం కాదు. కాంప్లికేటెడ్ కాదు, కానీ ఏదో ఇష్యూ జరిగిందంటే పోలీస్ స్టేషన్ వరకు రాకుండా ఆ ఊర్లో కొంతమంది సెటిల్మెంట్ చేస్తూ ఆ సెటిల్మెంట్ ముసుగులో డబ్బులు తీసుకున్న గ్యాంగ్స్ ఉన్నాయి ఇక్కడ. లేదు సార్, లేదు సార్. అంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ లోకల్ లీడర్స్ అప్రోచ్ అయితే మాకు ఇంకా ఈజీ అవుతుందని అనుకుంటారు తప్ప వాళ్ళకెళ్ళి అడిగి డబ్బులు ఇచ్చే సెటిల్మెంట్ ముసుగులో డబ్బులు తీసుకుంటారని వార్తలు ఉన్నాయి. లేదు సార్, లేదు సార్, రాంగ్, అది రాంగ్ సార్. మీరు ఎవరినైనా అడగండి, నేను రాంగ్ అని చెప్తున్నాను కదా. కాకపోతే ఏంటంటే కొద్దిమంది ఇక్కడ టౌన్ కావడం వల్ల కొద్దిమంది వాళ్ళు ఫస్ట్ నుంచి పెద్ద మనుషులు, అంటే ఇప్పుడు ఏదైనా పార్టీ లీడర్స్ కావచ్చు, వాళ్ళు ఇక్కడ టౌన్లో ఉంటారు కాబట్టి వాళ్ళు విలేజ్ నుంచి వచ్చిన ఏం చేస్తారంటే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ పోకుండా ఆయనతో ఏమైనా చెప్పించుకుంటే బాగుంటుందేమో అట్లా వెళ్తారేమో. కానీ సెటిల్మెంట్ అంటే బాగా వినబడే వార్త ఏంటంటే నేరేడ్చర్లో సెటిల్మెంట్ ముసుగులో మగవారే కదా ఆడవాళ్ళు కూడా సెటిల్మెంట్ చేసే డబ్బులు లేదు సార్, అట్లా లేదు. రాంగ్ సార్, రాంగ్. నేరేడ్చర్లో మీకు వచ్చిన ఛాలెంజ్ ఏమొచ్చిందండి? సార్ నాకు ఛాలెంజ్ ఏం లేదు, స్మూత్ పోలీసింగ్. ఇక్కడ గిట ఈ పిల్లలు మిర్యాలు కూడా ఇక్కడ దగ్గర ఉండడం వల్ల ఈ కొంచెం గంజాయి, బ్యాడ్ హ్యాబిట్స్ ఇట్లాంటి అలవాటు పడే అవకాశం ఉంది కాబట్టి యాంటీ డ్రగ్ ప్రోగ్రామ్ అవేర్ చేయడం జరుగుతుంది. సైబర్ అవేర్నెస్ ఇట్లాంటి గిట ఇక్కడ ఎక్కువ రోడ్ యాక్సిడెంట్స్ అవుతాయని, అవును సార్, గట్టు పంచాయతీలు ఉంటాయని, ఆ కేసులు ఎలా చేస్తుంది? రోడ్ యాక్సిడెంట్ అంటే ఈ రోడ్డు కొత్తగా హైవే 167 సార్, ఇది నేషనల్ హైవే. ఇది కోదాడు నుంచి మన మహబూబ్నగర్ జడ్చర్ల దాకా ఉంది. ఇది చాలా మంది ఏంటంటే విలేజర్స్కి మేము వెహికల్ చెకింగ్ చేస్తుంటాం, వాళ్ళప్పుడు ఏంటంటే మాకు ఇక్కడికే పోతున్నాం కదా సార్, పొలం దగ్గర నుంచి పోయి వస్తున్నాం కదా సార్ అంటారు. కానీ అవగాహన లేకపోవడం వల్ల స్టార్టింగ్లో కొన్ని ఎక్కువ, అంటే రోడ్ కొత్తగా కావడం వల్ల కొన్ని రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువ జరిగినాయి. అంటే వాళ్ళు సెంటర్లో వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ నుంచి కార్ వచ్చి హారన్ వేస్తే వాళ్ళు లెఫ్ట్కి వెళ్ళాలో రైట్కి వెళ్ళాలో జరగక ఇట్లా కొన్ని రోడ్ యాక్సిడెంట్ జరుగుతాయి. సమ్మర్లో గిట్ట ఈ బర్రెలు, ఈ బఫెలోస్ గిట్ట రోడ్ మీదకి రావడం వల్ల సార్ 2-వీలర్లో అది కొంచెం చీకటి కలర్లోనే ఉంటుంది, దాని వల్ల గిట్ట కనిపించకుండా గిట్ట రోడ్ యాక్సిడెంట్లు జరిగినాయి. చాలామంది అట్లా 2-3 చనిపోవడం జరిగింది. రమేష్ అని చెప్పేసి మన థర్మల్ పవర్ ప్రాజెక్ట్లో చేస్తారు మన దామర్చర్ల దగ్గర, డి గారు గిట్ట చనిపోవడం జరిగింది పాపం. అయ్యో. అయితే వాళ్ళు అతన్ని ఎమ్మటే యశోద హాస్పిటల్ షిఫ్ట్ చేసి గిట్ట చనిపోవడం జరిగింది సార్. సార్ గిట్ట చనిపోవడం జరిగింది. మేము ఎవ్రీ బుధవారం వీక్లీలో ఏదో ఒక టైంలో పబ్లిక్ని అవేర్ చేస్తూనే ఉంటాం సార్, ఇది రోడ్ యాక్సిడెంట్, రోడ్డు భద్రత గురించి. కానీ ఇప్పుడు 20,000 గిట్ట రీసెంట్గా ఒక 1 వీక్ ప్రోగ్రాము 1 మంత్ తీసుకొని చేస్తూ ఉంటాము, పబ్లిక్ని అవేర్ చేస్తాం. మేము విజిబుల్ పోలీసింగ్ గిట్ట ఈవినింగ్ టైంలో గిట్ట యాక్సిడెంట్ ఎక్కువైతే అని చెప్పేసి ఈవినింగ్ అవర్స్లో గిట్ట బయట విజిబుల్ పోలీసింగ్ చేస్తాం, పబ్లిక్ గిట్ట అవేర్ చేస్తూ ఉంటాం, పేపర్లు గిట్ట యాడ్ ఇస్తుంటాము, అది చేయడం జరుగుతుంది సార్ రోడ్ యాక్సిడెంట్ గురించి. అయితే దాంతోపాటు కూడా ట్రాఫిక్ అవేర్నెస్ మీద పబ్లిక్ ఎలాగ అవేర్నెస్ చేస్తున్నారంటే, అంటే హెల్మెట్ పెట్టుకోవడం, ట్రిపుల్ డ్రైవింగ్, సీట్ బెల్ట్, డ్రంక్ అండ్ డ్రైవ్. ఇది చిన్న మండలమే సార్. యాక్చువల్లీ ఇది టౌన్, నేరేడ్చర్ల టౌన్ మున్సిపాలిటీ ఒక 13,700 ఓట్స్ ఉన్నాయి. మొన్న రీసెంట్గా ఎలక్షన్ గిట్ట పీస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. ప్రజలకి ఏంటంటే ఇక్కడికే పొలంకి పోతున్నా అంటాడు, మేము ఆపితే ఏంటంటే ఇక్కడికే పోతున్నా కదా సార్ అంటారు. మేమైతే ఒకసారి చలానేస్తాం, పబ్లిక్ని అవేర్ చేస్తేనే నివారించగలిగే ఉద్దేశంతో మేము స్ట్రీట్లలో, స్కూల్స్లలో, లేకపోతే ఏదైనా కమ్యూనిటీకి వెళ్ళి, కాలనీకి వెళ్ళి ఎవరి బుధవారం లేకపోతే ఏదైనా వీలు ఉన్నప్పుడల్లా ఏదైనా కమ్యూనిటీకి పోయినప్పుడు 100% వాళ్ళకు అవగాహన కల్పిస్తూ ఉంటాం సార్. అంటే ఇట్లా చనిపోవడం వల్ల మన ప్రాణాన్ని తెచ్చేయలేము, మనం జాగ్రత్త కలిగి ఉండాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. స్కూల్స్ గిట వెళ్ళి చెప్పడం జరుగుతుంది వాళ్ళకు. రీసెంట్గా ఈ మా ఎస్పీ గారి గిట 20,000 ప్రోగ్రాంలో భాగంగా నిన్న కళ్ళద్దాలు గిట ఫ్రీ ఐ చెకప్ చేయించి మా రెస్పెక్టెడ్ ఎస్పీ సార్ నరసింహ సార్, మా జిల్లా ఎస్పీ గారు, నిన్ననే సార్ హుజూర్ నగర్లో ప్రోగ్రామ్ గిట్ట కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు ఐ చెకప్ చేయించి మన గ్లాసెస్ గిట్ట డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మీ ఎస్పీ గారు కూడా పక్కన మూసీ నది మీద ఎక్కువ ఇంట్రెస్ట్, మూసీ ప్రాజెక్ట్ మీద కూడా ఉందంటున్నారు, వాస్తవం అనేది ఏముంటుంది సార్? సార్ గిట్ట నల్గొండ జిల్లా, సార్ గిట్ట టీచర్ జాబ్ చేస్తూ 10 years సార్ దగ్గర పనిచేయడం గిట్ట చాలా ఫీల్ హ్యాపీ సార్. చాలా ప్రతి దానికి మైన్యూట్గా, అంటే కమ్యూనిటీకి మనం ఏం చేస్తే ఇంకా మెరుగైన సేవలు అందించవచ్చు, రోడ్ యాక్సిడెంట్లు కావచ్చు, మన గంజా కేసులు కావచ్చు, ఇంకా పబ్లిక్ ఈజీ అప్రోచ్. అంటే ఇప్పుడు
ఆన్ సైట్ ఎఫ్ఐఆర్ అని చెప్పి చేస్తున్నాం సార్. డీజీ గారు మొన్న రీసెంట్గా ఈ ప్రోగ్రామ్ సీఎం ద్వారా గిట్ట లాంచ్ చేయాలి. డయల్ 100 వస్తే వాళ్ళకి ప్రాబ్లం ఉంటే మనం అక్కడికే వెళ్ళి కేసు రిజిస్టర్ చేయడం కూడా జరుగుతుంది. నేను రీసెంట్గా ఒక పెంచుకల్ దీని విలేజ్ గిట్ట అటువంటి కేసు గిట్ట రిజిస్టర్ చేయడం జరిగింది. మా ఎస్పీ గారు గిట్ట రోల్ మోడల్ సార్. ఎప్పుడు ఎస్ఐలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉంటారు. ఎస్ఐతో నేనేం మాట్లాడాలని ఉండదు. మూసీ నది చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడాలని దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అట్టుగా. అంటే ఏదైనా వరదలు వచ్చినప్పుడే ఉంటుంది సార్. ఇప్పుడు నాకు ఇప్పుడు మూసీ బెల్ట్ ఉంటుంది సార్. నాకు అక్కడ దాసాల నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ మీరు వచ్చేటప్పుడు ఇక్కడ మూసీ బ్రిడ్జ్ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ దాకా నా బెల్ట్ ఉంటుంది. ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటాం, ప్రజలకి గిట్ట ఇచ్చేస్తూ ఉంటాం. సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీది ఒక మెయిన్ అచీవ్మెంట్ ఉంది. అసలు ఆ రోజు ఏం జరిగిందండి? సార్ ఈ కుమార్రాజు సుష్మిత అని చెప్పి December 9th అనుకుంటా సార్ ఎగ్జాక్ట్ డేటు. అమ్మాయి 12 years ఉంటుంది, 6th class చదువుతూ ఉంటుంది సార్ అమ్మాయి. అయితే ఆ రోజు అమ్మాయి ఏంటంటే సెకండ్ సాటర్డే అని ఉండడం వల్ల సోమవారం విలేజ్లో వాళ్ళ మదర్ ఫాదర్ గిట్ట సాకలి కమ్యూనిటీ ఊర్లో ఏదో మ్యారేజ్ ఉంటే ఆ బట్టలకు సంబంధించిన దానికి అని చెప్పి ఆ పెళ్ళికి వెళ్తారు వాళ్ళు. ఊర్లో పెళ్ళికి వెళ్తే ఈ అమ్మాయి ఏం చేస్తుంటే ఇంకో పక్కన ఉన్న అమ్మాయి 2 అమ్మాయిలతో 8 years అమ్మాయిలతో ఆడుకుంటుంది. ఆడుకొని గణేష్ని చేద్దామని చెప్పి మట్టి గణేష్ని చేసి ఒక 1.5 kilometer ఉన్న సోమప్ప టెంపుల్ బ్యాక్ సైడ్ మూసి ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి నిమజ్జనం చేద్దామని చెప్పేసి వాళ్ళు అక్కడికి వెళ్తారు సార్. అమ్మాయిలు 3 అమ్మాయిలు. ఈ కుమార్రాజు సుష్మిత ఈ 3 అమ్మాయిలు ఆ అమ్మాయే పెద్ద అమ్మాయి. గణేష్ని నిమజ్జనం చేసిన తర్వాత ఏం చేస్తుందంటే అమ్మాయి మనం స్నానం చేసుకోవాలి కదా నిమజ్జనం చేసిన తర్వాత అని చెప్తుంది. ఈ కుమార్రాజు సుష్మితని ఇంకొక అమ్మాయి దాంట్లో దిగుతారు మూసీలో. మూసీ అప్పుడు కొంచెం ఫ్లడ్స్ ఎక్కువ ఉండే సార్, సిటీలో వర్షాలు పడి ఫ్లడ్స్ ఎక్కువ ఉండే. ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే మూసీ అనేది మన కాలువలాగా ఉండదు సార్. ఎక్కడ గుంతుందో ఎక్కడ రాయి ఉందో తెలియదు. పాపం అమ్మాయికి ఈత గిట్ట రాదంట. కొంచెం దగ్గరికి వెళ్ళి చేసుకుందాం అనుకుందేమో. కొంచెం లోపలికి వెళ్ళేసరికి అప్పుడు కార్తీక మాసం గిట్ట డెడ్ ఎండ్లో ఉండే సార్. కార్తీక మాసం ఆ శివాలయం గిట్ట భక్తులు వస్తూ ఉంటారు. మధ్యాహ్నం పూట జరిగింది 2:30 ఆ టైంలో. అమ్మాయి లోపలికి వెళ్ళి ఇంకో చిన్న అమ్మాయి గిట్ట కొంచెం లోపలికి పోయింది. కొంచెం డెప్త్ తెలంగానే లోతులుగా బయటకు వచ్చేసి ఈ అమ్మాయి అయితే లోపలికి వెళ్ళిపోయింది. గట్టు మీద ఉన్న అమ్మాయి అరవడం వల్ల భక్తులు వచ్చి ఈ చిన్న అమ్మాయిని కాపాడేది. కానీ అప్పటికి ఆ అమ్మాయి ఒక 50 meters దాటిపోయింది. వాళ్ళకి ఈత వచ్చి కానీ ఈ మూసీలో ఎట్లుంటుంది సార్, రాయి ఎక్కడ ఉందో ఎక్కడ సుడిగుండం తిరుగుతో తెలియదు కాబట్టి వాళ్ళు డేర్ చేయలేకపోయారు. అమ్మాయి వాళ్ళు చూస్తున్నాగానే మునిగిపోయింది. నాకు ఎమ్మటే డయల్ 100 కాల్ రాగానే నేను ఎమ్మటే నా టీముని తీసుకొని పోయేసరికి అక్కడ ఏం కనిపించలేదు. మేము కూడా చాలా ట్రై చేసాం. అదే రోజు మా సిఐ గారు చర్మందరాజ్ సార్ మా హుజూర్నగర్ సర్కిల్ వస్తుంది. ఆ సార్ గిట్ట మేము రెస్క్యూ టీమ్ని తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళడం జరిగింది. చాలా మాకు 2:30, 3 o'clock ఇన్ఫర్మేషన్ వస్తే రాత్రి 7, 8 వరకు గిట్ట మొత్తం దేవులాడడం జరిగింది. రెస్క్యూ టీమ్ని పెట్టుకుని దొరకలేదు. మళ్ళీ పొద్దున్నే నేను 6 o'clock ఎట్లనన్నా అమ్మాయిని దొరకబట్టాలి. వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ అమ్మాయి ఏడుస్తుంటే నాకు నిజంగా చాలా బాధ అనిపించింది సార్. అంటే వాళ్ళ అమ్మాయి ఏమంటుందంటే సార్ మా పాప చనిపోతే చనిపోయింది, కొనసారైనా లాస్ట్ అయినా చూసుకోవాలి కదా సార్, మా పాపకు ఏం పాపం చేశాం సార్ మేము అని చెప్పేసి. అలా బాధ అంటే అట్లా ఏడుస్తా నాకు బాగా టచ్ అయింది అసలు. ఎట్లనన్నా అమ్మాయిని పట్టుకోవాలని చెప్పేసి రెస్క్యూ టీమ్ని మార్నింగే పిలిపించుకొని మా సర్కిల్ నేను మా సర్కిల్ స్టాఫ్ని పిలిపించుకొని మొత్తం కింద నుంచి మూసా మొత్తం దేవులాడుతూనే ఉన్నాం. ఆ రాయి ఎక్కి ఆ రాయి మీద చూస్తుంటే అక్కడే చిన్న ఇట్లా కదులుతున్నట్టు అనిపిస్తే అదే ఉండగా ఫ్లడ్స్ ఎక్కువ లేదు సార్ అప్పటికి. సో అటు నుంచి ఇక చిన్న కదులు ఇట్లా వస్తూ ఉన్నది. ఇంకా ఊరోళ్ళందరూ వచ్చేసారు అక్కడికి. అప్పటికి ఇంకా మేము అక్కడికి వెళ్ళి మేము రాయి పైన చెక్కి చూడడం వల్ల ఎమ్మటి ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత ఏమైందంటే ఫ్లడ్ ఎక్కువ ఉండడం వల్ల కొద్దిమంది యువకులు ఉన్నారు ఈత కొట్టేటోళ్ళు. స్ట్రైట్గా పోయి మనకు అట్లా పోయి చేయండి వీళ్ళు ఇక్కడ ఈదేటోళ్ళు అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ అదే బాడీ వెళ్ళిపోతే మళ్ళీ ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది, మళ్ళీ మనం తీసుకురావడం అని చెప్పే ఉద్దేశంతో ఇక నాకిట కొంచెం ఈత వచ్చు సార్. కాకపోతే ఈ మూసీలో ఎట్లా డెప్త్ ఉంటుంది రాళ్ళు ఉంటాయని తెలియదు. కానీ ఆ రోజు ఇక నేనే వీళ్ళు పోతే మళ్ళీ అక్కడి నుంచి మిస్ అయితే మళ్ళీ ఇంకా ఇబ్బంది అయితే వాళ్ళకి ఇప్పటికే బాధల్లో ఉండాలని చెప్పి ఉద్దేశంతో నేనే వెళ్ళి మా రెస్క్యూ టీమ్ అండ్ విలేజ్ యువకులతో సాయంతో తీసుకురావడం జరిగింది. అంటే మీరు ఈత కొట్టుకుని వెళ్ళారా? అవును సార్. రోప్ ద్వారా వెళ్ళారా? అంటే రోపు ఫస్ట్ పోయేటప్పుడు మన బాడీని మనం తీసుకురాలేము కదా సార్. అది ఏముంటుందంటే మనం చూసేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది. స్ట్రెచ్ అది చిన్న ఒక 50 meters ఒక 70 meters స్ట్రెచ్ ఉంటుంది అది మూసి. అంటే మేము తీసుకొచ్చింది కానీ అంతా రాళ్ళు ఎక్కడ ఏం రాళ్ళు గుద్దుకుతో మనం కింద డెప్త్ ఎంత ఉందో తెలియదు అసలు. కాబట్టి రోప్ తీసుకెళ్ళాము. రోప్ తీసుకెళ్ళిన తర్వాత గిట్ట మనం విలేజర్స్ సాయంతో మా రెస్క్యూ టీమ్ గిట్ట ఉండే. నాకు రిస్క్ ఉందని తెలుసు కానీ మరీ అయితే కొట్టుకోపోను, ఈత అయితే వచ్చు అనే ఉద్దేశంతో దిగడం జరిగింది. అనేది అమ్మకు ఏదైతే మదర్ ఉందో ఆమె లాస్ట్ నా కూతురు నాకు చూసుకోవాలని అన్నది కదా. మళ్ళీ ఇంకా డిలే కావద్దు, ఫర్దర్గా పాప కొట్టుకొని పోతే ఇంకా వాళ్ళు బాధపడి ఊళ్ళో ఏముంటుందంటే ఏం పాపం చేసిరు అట్లాంటి మాటలు ఆ ఉద్దేశంతో వాళ్ళ మదర్ నన్ను పట్టుకొని ఏడ్చింది. కాబట్టి ఆమెను ఇంకా బాధ పెట్టవద్దు, ఇక దీన్ని షార్ట్లీ ముగించాలనే ఉద్దేశంతో నేను వెళ్ళి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చాను ప్రాణాలతో లేదు కానీ. అవును సార్, అవును ప్రాణాలతో లేదు. అవును బాధ అనిపిస్తుంది. ఆ ఎపిసోడ్ లో మీ ఆఫీసర్లు ఎలా సపోర్ట్ చేస్తారు? పబ్లిక్ నుంచి ఎలా వచ్చింది మీకు రెస్పాన్స్? సార్ పబ్లిక్ అందరూ వచ్చిన తర్వాత ఎస్ఐ గారు ఏదో అనుకున్నాము డైరెక్ట్ దిగే ఈత కొడుతున్నాడు మా ఎస్ఐ గారు అని చెప్పేసి వాళ్ళందరూ అభినందించినాం. ఇమీడియట్లీ మా ఎస్పీ గారికి ఫోన్ చేసి గుడ్ జాబ్ రవి, పోలీస్ ఇమేజ్ని రెస్పెక్ట్ పెంచే విధంగా నీ యాక్టివిటీ ఉంది అని చెప్పి మా ఎస్పీ గారు ఫోన్ చేసి పర్సనల్గా అభినందించడం జరిగింది. మళ్ళీ ఫర్దర్ ఒక 1 week తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి షాలో కప్పికిట మా ఎస్పీ గారు ఇది చేయడం జరిగింది సార్. నా
మా రిలేషన్లో కావచ్చు, నా బ్యాచ్మేట్ ఎస్ఎల్ గిట్ట చాలా మంది అభినందించడం జరిగింది సార్. డెఫినెట్లీ పోలీస్ ఇమేజ్ పెంచారు. ఆ ఇమేజ్ పెరిగిన తర్వాత పబ్లిక్ కోఆపరేషన్లోకి వస్తుంది కేసుల విషయంలో కానీ. నేను ఎక్కడ పోయినా కానీ కేసుల విషయంలో సార్ నేను ఇక మంచి వాళ్ళతోటి కేసులో ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళతో చాలా మంచిగా ఉంటాం. ఎవరైతే కొంచెం బ్యాడ్ క్యారెక్టర్స్ వాళ్ళతో ఉంటే వాళ్ళతో చాలా చట్టపరంగా కొంచెం కఠినంగానే ఉంటాం. మా ఎస్ఐ గారు ఏంటంటే ఎవరి దగ్గర ఎలా ఉండాలో అలా ప్రవర్తిస్తారని చెప్పేసి పబ్లిక్ టాక్స్ అది. ఓకే, కోఆపరేషన్ బాగుంది సార్. రాత్రి ఇమేజ్ రావడం దాన్ని ఎలా ఎంజాయ్ లేదు సార్ అంటే నేను లేదు సార్ అంటే ఇమేజ్ ఇలా వస్తుందని చెప్పి నేను గిట్ట ఏం ఊహించలేదు. మనం పని చేసుకుంటూ వెళ్ళాలి. ఆ తల్లికి ఏదైతే ఆ బాధ ఉందో ఆమె అప్పుడు ఒకసారి మొన్న దర్గాలో బందోబస్తులో ఉన్నప్పుడు నేనే సార్ అని చెప్పేసి మళ్ళీ పట్టుకొని ఇట్లా షేక్ హ్యాండ్ ఇస్తే వదలట్లేదు. అట్లా అదొక ఫీల్ హ్యాపీ అనిపించింది సార్. బతుకుంటే బాగుంటుండే నేను గిట్ట అనుకునే సో నా చెల్లిలాగా బతుకుంటే బాగుండే కానీ బతికిలేదు బ్యాడ్ లక్ కానీ వాళ్ళకి బాడీ అప్పగించడం గిట్ట కొంచెం సంతోషాన్ని ఇచ్చింది. అప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ వైట్ కలర్ అయిపోయింది, ఇప్పుడు అంతా సైబర్ క్రైమ్ నడుస్తుంది. సైబర్ క్రైమ్ నేరడిచల్లో జరుగుతుందా, కేసులు నమోదవుతున్నాయి? అయితే ఏ తరహా నమోదవుతున్నాయి? వాళ్ళకి కేసులు కాకుండా ఉండాలంటే పబ్లిక్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? నేరడిచల్లో గిట్ట మేము వచ్చినాక గిట్ట కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి సార్. మేము రాకముందు అవుతున్నాయి, వచ్చినాక గిట్ట కొన్ని ఇంక్రీజ్ అవుతున్నాయి సార్. ఇదేంటంటే ఈజీ మనీ, ఏదైతే ఆర్మీ ఆఫీసర్ని నేను బుల్లెట్ అమ్మి పంపిస్తా అని చెప్పేసి వాళ్ళు ఫోటోలు పెట్టడం ఒకటి, కొద్దిమంది వాట్సాప్లలో అండ్ ఫేస్బుక్లో న్యూడ్ కాల్ చేయడం వల్ల వీళ్ళు యాక్సెప్ట్ చేసి వాళ్ళకి మళ్ళీ అదే కాల్ చేస్తూ ఉంటారు. వీళ్ళు భయపడిపోయి వాళ్ళకి డబ్బులు పంపిస్తూ ఉంటారు. కొద్దిమంది చెప్పుకోలేక ఇచ్చేస్తాడు. ఎవరీ బుధవారం సార్, ఎవరీ వెడ్నెస్డే మేము ఈ సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఎవరీ విలేజ్లో ప్రతి వీక్లీ ఒక్కొక్క విలేజ్ని చేసుకుని చేయడం జరుగుతుంది. అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం, స్కూళ్ళలో కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు చాలా తగ్గినాయి సార్. ఈ సంవత్సరంలో చూసుకుంటే ఒక కేసు గిట్ట రిపోర్ట్ కాలేదు. లాస్ట్ ఇయర్ ఒక 7-8 కేసెస్ రిపోర్ట్ అయినాయి. ఇంకోటి ఏంటంటే వీళ్ళకు ఈ సీజన్లలో సార్ ఈ బ్యాంక్ అకౌంట్ నుంచి మీ డబ్బులు అకౌంట్లో పడతాయి, ఓటీపీ చెప్పండి అంటే రైతులు చాలా ఈజీగా మోసపోవడానికి ఆస్కారం ఉంది. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ పబ్లిక్ అంటే పబ్లిక్ ఏంటంటే ఈజీగా మనకి ఏదన్నా వస్తుందంటే ఆలోచించాలి. ఆలోచించకుండా డబ్బులు ఏదో ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి అత్యాశకు పోయి ఉన్న డబ్బులు పోగొట్టుకోవద్దని చెప్తున్నారు. చాలా మంది ఉద్యోగస్తులు గిట్ట ప్రైవేట్ టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్, ఉద్యోగస్తులు గిట్ట ఏదేదో వేరే డిఫరెంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ డబ్బులు వస్తున్నాయని చెప్పి గిట్ట చాలా మంది ఇన్వెస్ట్ చేసి తర్వాత డబ్బులు పోయిన తర్వాత సార్ మాకు ఈ విధంగా జరిగిందంటే ఇక్కడ వచ్చి పోలీసులు ఏమైనా అనుకుంటారని చాలా మంది రావట్లేదు. 1930 కాల్ చేస్తున్నారు వాళ్ళని మేము ఫోన్ చేసి పిలిచి మీకు ఏం కాదని మేము మీకు హెల్ప్ చేయడానికి ఇక్కడ ఉన్నాము, పుట్ ఆన్ హోల్డ్ అవుతున్నాయి సార్ వాళ్ళ డబ్బులు గిట్ట, వాళ్ళ బ్యాంక్ మన కోర్టు నుంచి గిట్ట డబ్బులు ఇప్పించడం గిట్ట జరుగుతుంది పుట్ ఆన్ హోల్డ్ అయిన వాటి. ఓకే, పోలీస్ అవ్వాలనుకున్నారు, వచ్చారు, అంటే మంచిగా వచ్చాడో సక్సెస్ అవుతున్నారు. అంటే ఆ విషయంలో అమ్మాయి బతుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ దురదృష్టం చనిపోవడం. మీ గోల్ ఏముందండి సార్? పని చేసుకుంటే వెళ్ళిపోతా ఉండాలి సార్. మేము ఎక్కడో ఎస్ఐ అవ్వాలనుకున్నాను, 2012లో అపాయింట్ అయ్యాను. ఉద్యోగం ఉన్నాక ఒడిదుడుకులు కొన్ని అయినాయి. పని చేసుకుంటా వెళ్తూ ఉంటే మనం పని చేసే పనే కాపాడుతుంది, ఆ మంచి మనం కాపాడుతుంది అని ఎప్పుడు బిలీవ్ చేస్తాను. ఈ చాలా మంది ఊర్లలో ఉన్న యంగ్స్టర్స్ గిట ఇప్పుడు ఊర్లలో ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది. ఏ పండగలకి లేకపోతే ఒక చిన్నపాటి రెగ్యులేటర్ ఉంటాడు, వాని చుట్టూ తిరుగుతూ ఉంటారు జనాలు, అంటే చిన్న యూత్ గిట. అట్లాంటివి కాకుండా మిమ్మల్ని మీరు నమ్ముకుంటే మన ఫ్యూచర్ బాగుంటుంది, మన తల్లిదండ్రుల గిట ఊర్లలో గుర్తింపు, గౌరవం అనేది ఉంటుంది. అది ఎవరిలో ఉంటుందంటే మనం చదువుకున్నాం కాబట్టి మన ఫాదర్ అయితే తీసుకురాలేడు కదా, మనం చదువుకున్నాము, మనం ఏమైనా సాధించవచ్చు. మనిషి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. కాబట్టి ఆ ఊర్లో ఉండే చిన్న లీడర్స్ కావచ్చు, మన రిలేటివ్స్ కావచ్చు, వాళ్ళు చెప్పినవి వినకుండా అక్కడే ఆగిపోకుండా బ్రాడ్గా విశాలంగా ఆలోచిస్తే ఎక్కడికన్నా వెళ్ళి చదువుకోవచ్చు, జీవితంలో సక్సెస్ కావచ్చు అని నేను మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను సార్. ఓకే, ఆ తరహా కొంతమంది కుర్రవాళ్ళు మిమ్మల్ని చూసి రోల్ మోడల్గా భావించి మీ దగ్గరకు వస్తే వాళ్ళకి హెల్ప్ చేస్తారా? 100% చేస్తాను సార్. మా గురువు అంటే సైదుల్ ఐపీఎస్ గారు నా ఫ్రెండ్, నా క్లాస్మేట్, రిలేటివ్, నా గురువు గిట ఆయనే. ఇప్పటికిట చాలా మందికి తను హెల్ప్ చేస్తుంటాడు. ఇప్పటికిట ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటాం. మాది ఒక అల్యూమిని అసోసియేషన్ అంటే ఒకటి ఉంటుంది సార్. అల్యూమిని అసోసియేషన్ దగ్గర చాలా మంది పిల్లలకు హెల్ప్ చేస్తుంటాము. మా రిలేటివ్ కావచ్చు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్. సార్ మాకు ఇట్లా ఇబ్బంది ఉందనుకుంటే 100% చేస్తాను సార్. 100% చేస్తుంటాము, చేస్తాను గిట. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ రావాలనుకున్నవారు కానీ లేదా జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకున్నవారు కానీ రవీందర్ గారికి సంప్రదిస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఆర్థికంగా కానీ లేదా మోరల్ సపోర్ట్ ఇస్తామంటున్నారు. రవీందర్ గారితో పాటు ఆయన గురువు సైదుల్ గారు. ఖచ్చితంగా ఒక వ్యక్తి మంచి స్థాయికి రావాలంటే మనకున్న చుట్టూ ఉన్న స్నేహితులతో పాటు మనకున్న వ్యక్తులు ఎవరు ఆదర్శంగా తీసుకుంటామో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ అడుగుజాడలో వెళ్తే మనం ఈ స్థాయికి వస్తాం. రవీంద్ర గారు చిన్న కుటుంబంలో పుట్టి ఒక యూనిఫామ్ వేసుకోవాలనే తపనతో యూనిఫామ్ వేసుకోవడం కాకుండా ప్రజలకు దగ్గరికి వెళ్ళడంలో ఆయన ముందున్నారు. ప్రజలు ఎప్పుడు కూడా మన దగ్గర ఉంటే ఖచ్చితంగా ప్రజలు మనం ఆదరిస్తారన్నది ఆయన చేస్తున్న కార్యక్రమాలు తెలుస్తున్నాయి. ఖచ్చితంగా మీరందరూ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ప్రజలకు సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్ అనే విషయాన్ని అర్థమవుతుంది. ఇది రవీంద్ర గారు సెక్సువల్ జెండర్. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. I deem this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights
ఐ డ్రీమ్స్ ఫౌండర్ అండ్ సిఇఓ చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో, మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. And we did this with Gautam Savan Garu and Satyanar sir. Well done. I congratulate him for doing so well, and I congratulate him his boss also. So well.